హెలకోడి అంటే హెలన సోదరి రావయ్యో అనుకుంటా మోరాయ పల్లె తవరు దాని బండ తక్కల వాయి దేవుడా రారాజు మల్లయ్య రాజశేఖరుండు పరమాత్ముడు మల్లయ్య భూలేల గరుడా మన ఇంటి లింగమా శ్రీమోయినకుంట స్వామి రావయ్యో ఎడవన మేడలమ్మ కొడిన గొల్లవారికేతు వెనక బ్రహ్మరాంబవి పాదముల కాడ పద్మాలదేవి నలుగురు భార్యల నారాయణమూర్తి రావయ్యో యుగములయ్యేలంగా విష్ణుమూర్తి అవతారము జగములయ్యేలంగా జంగమాయి అవతారము భూలోకానికై మల్లికార్జున స్వామి రూపం మల్లయ్యో యములయాది ఎత్తే నీళ్ళ పుట్టగుట్టి మిన్ను కబురు కప్పి పగలుగా రాత్రి రాత్రి ఒక పగలు బ్రహ్మాండం అది పడుతుంది మల్లయ్యో కోనేట్లో తానాలు కొండపైన పూజలు మడుగుల్లో తానాలు మండపాన పూజలు పాతాల గంగా నడుమ శివాల గద్దె శివాల గద్దె పైన శివుడు సంఘం అందరూ మల్లయ్యో మోరాయ పెళ్ళి తన దాని బండ తక్కల్ల బాయి తౌదు మాలగామ తంబల్ల వారి పూజ దేవుడా పుట్టింది బుధవారం కోరింది ఆదివారం ఆదివారం నాడు ఎంబటల్ల పొద్దుకు సొంపుతోటి కళ్యాణం దేవుడా భగవంతా నీ పూజే ప్రార్థన చేస్తున్నావు మల్లికార్జున నీ పూజే మనసార మొక్కుతున్నాము రావయ్యో రారాజు మల్లయ్య రాజశేఖరుండు పరమాత్ముడు మల్లయ్య బులేలే గరుడా రావయ్యో అలగలగడారు వలకల జగ్గు ముప్పందు మట్టేది బండారి సానువని ఈశానవ దేవుడా గురుని ధమర పద్మరేకులు కండ్ల కల్వరేకులు పంట పలసాద్రి ఈపుల ఇంజమాల బొట్ల సింతామణి దేవుడా భగవంతా నీ పూజే ప్రార్థన ఎత్తును రావయ్యో కోడెల్లి గుడిలోన కోడెలాట కానివి హైలవోని గుడిలోన ఆనంద పరుడు పర్వతాల గుల్లల్లా భయమేలుకున్నవా దేవుడా మోయినికుంట గుడిలోన మోక్షమై ఉన్నవా మల్లయ్యో రాజు మల్లయ్య మారి భూములు వెళ్తానంటాడా రామ 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 పొట్టంగా పొడలేదు నాకు పొట్టంగా పొడు లేకపోయా పెద్దగా పెళ్లి లేకపోయానా రమా రమా
ఒకరు పెరగలేదా నేను అని కానీ నాకు పెళ్లి లేని కారణం ఏందని సారా పాడా వాట పెళ్లి లేని పెద్దరికం ఏందని ఏనాడు మాట్లాడిన కానీ రాజమల్లయ్య గుంటకు జోడజోక ఉన్నది నాకు జోడజోకం లేకపోయా పల్లెల్లో గొరడు మండాలు తీసి తిరిగి పల్ల వెంట వరకల్లా కూతురు చెప్తున్నాడా అమ్మా ఏమంట కూతురు చెప్తున్నాడు కాదు మీరు ఒక నట్టనాడి గంగ లోపలికి పోయి నా ఒక్క చిన్న దేవికి ఏనాడు మాత్రమే కానీ వచ్చినట్టయితే మీకు ఒక్క ముచ్చనుండే అని ఆడి ఒక్క చిలక మగ ఒక్క చిలక ముద్దులు చెప్తున్నాడు చిలికలో అమ్మా మరి ఎట్లా పోతా ఉన్నాయి కాదు రామ రామ సీతారామ రామ రామ నట్టనాడి గంగ లోపలికి పోయి రెక్కలు కొట్టేవారు రెక్కలు కొట్టేవారి కల్లా పోయాడు మండాలి ఎక్కడ పోతుందా తల్లి కొంగు లోపల మరి చూసినవా అప్పుడు గంగాదేవి ఏం చేసింది అంటే మరి అచ్చేటి బండారు ఎవరిది ఉన్నది ఈ యొక్క బండారు వనంగా సురా 30 కోట్ల దేవాన దేవతలు వాడేటి బండారు కాదు నా కొడుకు రారాజు మళ్ళీ వాడే బండారే ఈ యొక్క బండారుని వనంగా నా కొడుకు ఏమి ఆపద వచ్చినది ఏమి బాధ వచ్చినది నా కొడుకును వనంగా ఎవరు కొట్టిండు పగోడు కొట్టిండా పాలోడు కొట్టిండా అని చల అయ్యో దేవా రాజు అయ్యో దేవా మాటలంటే ఉన్నాయి కదంటే నా కొడుకు దగ్గరికి ఏ విధంగా పోవాలిరా నా కొడుకు దగ్గరికి వనంగా కౌసు కొట్టుదాన్ని నేను ఉన్నా నీటి కొట్టుదాన్ని నేను ఉన్నా నా కొడుకు దగ్గరికి పోవాలంటే నేను తానాలు తడిపెట్టి తానం చేయాలన్నదే అది ముత్తం రాకుండా నానే ఎక్కడా
గుండెక్కింది ముచ్చలక వాడింది పొడవు గుండెక్కింది పై జరగమనేది గంగమ్మనే తడి మాత్రం విడిచింది పొడి మాత్రం కట్టింది ఆ యొక్క చిన్నతల్లి గంగదేవి చూసినవా ఆ యొక్క ఎల్లు సైళ్ళు ఏ ఆడుకోలేక తాను చేసినదే తల్లి కట్టిన వెలికండ్ల రేఖ ఉన్నది ఆ యొక్క తల్లి చూసినవా తుసుపుల రేఖ దొరికింది వెలికండ్ల తీర కట్టుకున్నదే ఈరగోగ చేతుల ఈరగోల ఒక చేతుల గౌపిల ఒక చేతుల గడమ ఒక చేతుల పట్టుకున్న తల్లి చూసినవా ఆ యొక్క నిట్ట నిదారు వనంగా చూసినవా తల్లి వనంగా శాంతం రూపుతోటే నా కొడుకు దగ్గరికి పోతా నా కొడుకు ఏమి యాపద వచ్చిందని చెప్పి ఆ యొక్క చిన్న తల్లి గంగదేవి రారాజు మళ్ళీ ఉండేది మళ్ళీ కొన్ని మైలారం ఉన్నదే స్వామిగురుల వారు చూడబోతే ఆ యొక్క పొడిచడి పొద్దు వెలిగడి విన్నది మెలిగడి దియ్యోలే స్వామిగురుల వారు చూసిన పున్నమా వెన్నీల పూసిన తంగడి 66 వస్త్రలేక 33 తిరగక వెలిగి తోటి ఉన్నాడే అది కాదు గురుని దామర పద్మ రేకులు కంట కలువ రేకులు పంట పల సాత్రి ఇపుల ఇంజమాల బొడ్ల చింతామణి భోగంబు రూపమే పొడిచేటి పొద్దా నువ్వెందుకు కొడతావు నీకు బదులు నేను కొడతా అనే రూపంతో ఉన్నాడు వెలిగేటి వెన్నెలా నువ్వెందుకు వెళ్తావే నీకు బదులు నేనే వెళ్తాననే రూపంతో ఉన్నదే స్వామిగురుల వారు పర్వతాల మీద సిరికలతోటి ఆటలాడుతున్నాడు ఆ యొక్క అంశలతోటి ఆటలాడుతున్నాడే చిన్నతల్లి గంగదేవి పర్వతాలకు ముందు రాగానే స్వామిగురుల వారు ఏం చేసింది కదంటే ఆ యొక్క వనంగా గంగమ్మ కస్తురుపుకాయ గులాలు తీసుకున్నాడు ఆ యొక్క వనంగా గంగ నీళ్ళు ఉత్తుకొని వంటకుపోయి ఇచ్చిన తల్లి గంగాదేవి వనంగా పాదాలు కడుగుతున్నానే గంగదేవి పాదాలు కడగానే నాసిన తల్లి వస్తుంది నాసిన తల్లి పాదాలు కడిగి నాసిన తల్లిని ఆహ్వానిస్తానని చెప్పి తల్లి దగ్గరికి పోయినాడే అయ్యయ్యోనే తల్లినా మిగిలిన అప్పుడు స్వామిగురుల వారు చూసిన వాహనాలు తిరిగి వందనాలు చేసిన దాపలు తిరిగి దండాలు పెట్టిన తల్లి గంగదేవి పాదాలు రెండు కడిగినాడే కొడకారా కొడుక మల్లయ్య నీకు ఏమి బాధ
బాధలు వచ్చినాయో నా తోడి చెప్పురా నా కన్న కొడుక గంగదేవి ఏ బాధలు వచ్చినాయి? పగవాడు కొట్టిండా, పరివాడు కొట్టిండా, ఇతరుడు కొట్టిండా, శత్రుడు కొట్టిండా, దొంగ దోసివాడు నిన్నెవరు కొట్టిండా అని అడుగుతున్నావా? నన్ను కొట్టేటోడు కాదే తల్లి, పుట్టలేదు భూమి మీద కాదు ఓయమ్మా. అమ్మ నన్ను కొట్టినోడు పుట్టినట్టు ఉంటే పక్కన తెచ్చిన పత్తికాయ వర్ణముల శిరసు వలిగి చచ్చిపోవునమ్మా. అమ్మ నిన్ను పిలిపించిన పనులు ఏంది కదంటే ఈ యొక్క పర్వతాలు వనంగా పర్వతాల కావలి నువ్వు ఉండాలి తల్లి. పర్వతాలు విడిచిపెట్టి వనంగా నేను వనంగా పిల్ల జాడల్లో పోతనే. అమ్మ నువ్వు వనంగా చూసినవా, పనోడి దిక్కు వనంగా చూసినవా, పాత బనాగా నన్ను కాలు పెట్టిన తూర్పు దిక్కు వనంగా చూసినవా, ఆ యొక్క వనంగా తుల్లాడి పోసమ్మను కాలు పెట్టిన దక్షిణ దిక్కు వనంగా ధరమిది మైసమ్మను కాలు పెట్టినది. ఉత్తరం దర్వాజ కాడ పెద్ద పురుని కావలు పెట్టిన 4 దర్వాజలకు 4 జీవరాశులను కావలు పెట్టిన వీటికి నమ్మదాలకు తల్లి నిన్ను నేను పిలిచినమ్మా. అమ్మ నా యొక్క పర్వతాలు వనంగా పగవాడో పాలివాడో రాక్షసుడు వచ్చిన ఆ యొక్క పర్వతాలు ముట్టుకున్నట్టు ఉంటే తెల్లగా ఉన్న పర్వతాలు వనంగా నలుపు సాయబడునమ్మా. ఈ యొక్క పర్వతాల కావలి నువ్వు ఉన్నట్టు ఉంటే నా తల్లి నా పర్వతాల మీద ఉన్నదన్న ధీమ కొద్ది నేను పోయేస్తానమ్మా. అమ్మా గంగదేవి ఉంటావా? కావలి కావలి ఉంటావా? మరే ఉంటారా? ఉంటా ఖచ్చితంగా ఖచ్చితంగా. అమ్మా గంగదేవి నిన్ను వనంగా చూసినవా, ఎర్రగొల్ల యాదవరత్తలు ఎత్తి నిన్ను కొలుతారు. కౌసుకు ఆశపాడే ఆ యొక్క కళ్ళుకు ఆశపాడి అయినట్టుకుంటే నా తెల్లగొల్ల ఆ యొక్క వనంగా చూసినవా, నా తెల్లగున్న పర్వతాలు నలుపు సాయబడనమ్మా. అదే విధంగా పాకరాని గొల్లత్తరమ్మ నిన్ను పట్టి నిన్ను కొలిసినట్టుకుంటే కౌసుకు ఆశపడి కళ్ళుకు ఆశపడి నువ్వు ఇటున్న సూపులు అటు పెట్టినట్టుకుంటే నా పర్వతాలు వనంగా నలుపు సాయబడనమ్మా. ఎటు పోకుండా ఎటు చూడకుండా నా పర్వతాలు కరిగట్టిగా కావలి ఉంటే నడుతుంది. లేకపోతే కాలు కొట్టేసి కుంటి గండ అని పేరు పెడతా, చేతి కొట్టేసి సెంటిగా మరొలంగా తొండాగంగా అని పేరు పెడతానే. అనేసరికల్లా చూసినవా కొడుక రారాజు మల్లయ్య, నీ గురించి నాకు తెలియదా? సూపులకు చిన్నవాని ఉన్నావు కొడుక, కార్యాన దండివాని ఉన్నావు రారాజు మల్లయ్య. అప్పుడు దేవుడు చూసినవా తల్లి దగ్గర దీవెనార్థి తీసుకుంటూ ఆ యొక్క తల్లి చూసినవా కొడుక, ఈడితోటి పోయి జోడితోటి రా కొడుక, ఆ యొక్క కనితోటి పోయి కంకు నాన్న రారా అని చిన్నతల్లి గంగదేవి దీవెన పెట్టింది. చిన్నతల్లి గంగదేవి దీవెన తీసుకున్న దేవుడు మరి ఏమి ఎత్త ఉన్నాడే. దేవుడు పుట్టు పుట్టురా పుట్టమన్నాడా, పుట్టు పుట్టురా పుట్టమన్నాడా, అన్నాడా హక్యమున్నాడా, మరి ఏమీ ఉత్తమున్నాడా, మరి ఏమీ ఉత్తమున్నాడా. పుట్టినాడు పుట్టిన బండారు సచ్చి బండారు సచ్చి సాగుల వాసి పెట్టిండే. దేవుడు బండారే దేవుడు తీసేనా, బండారే దేవుడు తీసేనా, కొట్టమన్నాడా, నిలుగుతాకు రామున్నాడా, వారికి వనంగా అది పట్టుకుంటే రా గుర్రం అయితే రా, కిల్లారా నవ్వుతున్నారా, గుర్రం నవ్వుతుంటే నవ్వుతుంటే గుర్రం నవ్వుతున్నదే. ది అంటే ఉన్నది గుర్రం, పుడితే పుడితే గుర్రం. భగవంతా ఎక్కడికంటే అక్కడికి ఓదవానికి గుర్రం ఏముంది అడిగేస్తున్నదే. మరి మరి ఏమి ఉన్నారా, ఏమి ఉన్నారా, స్వామికుల వారికి కట్టుకోని వనంగా చూసినవా, ఆ యొక్క వనంగా దోత చూడబడుతున్నది. అవైపు వంటి అంగిల జోడలు పడుతున్నాయి, దోశ వంటి తోటల జోడలు పడుతున్నాయి. స్వామికుల వారు కట్టుకున్నది తల బాగా కట్టుకున్నాడే. ఉడకపోతే రా దేవునికి, ఉడకపోతే రా దేవునికి,
అది ఎండ కొడితేరా దేవుని గిరా ఎండ కొడితేరా దేవుని గిరా ఎండ కొడితే స్వామిగురుల వారికి 12 శిరసుల పాట నాకన్నా చూసిన మాకుండా కొడుకు వట్టి గుర్ర మీద నిలబడ్డాడే ఆ యొక్క స్వామిగురుల వారు చూసినవా కోరిక పాటల్లో వనంగా స్వామిగురుల వారు పోతుంటారా అడుగు వేసి అడుగు పెడితేరా అడుగు పెట్టిన చూసిన సంబరాలను గుప్పించి దేవుడైతే మీద దుక్కుతున్నాడా కూడానే ఒటగున్నాడా ఒటగుడు పోయే ఆకాశం చూసినవా ఆకాశం మీద వాళ్ళ దేవుడు వనంగా పూల వర్షం కురిపిస్తున్నారే